దీపావళి వచ్చింది, ఇంటింటా వెలుగులు, ముఖాల్లో చిరునవ్వులు. ఇలాంటి వేళ ఆనందాన్ని రెట్టింపు చేసే గౌరీ ఫైర్ వర్క్స్ స్పెషల్ ఆఫర్. కేవలం 100 రూపాయలకి 100 కాకరవత్తులు. అవునండి, నిజం. ఇంత తక్కువ ధరకే బోలెడని టపాసులు. హోల్సేల్ ధరలకే అన్ని రకాల దీపావళి టపాసులు అందుబాటులో. ఫ్యామిలీ కిట్స్, కలర్ మతాబులు, చిచ్చుబుడ్లు, ఆకాశంలో నక్షత్రాలు విరజిమ్మే రెయిన్బో షాట్స్, ఇలా అన్ని ఒకే చాట చాలా తక్కువ ధరకే. నాణ్యతకు ప్రతీక గౌరీ స్టాండర్డ్ ఫైర్ వర్క్స్. భద్రత, విశ్వాసం, ఆనందం ఇవన్నీ మీకోసం. ఈ పండుగను సురక్షితంగా జరుపుకుందాం. మన దీపావళి మన ఆనందం. మరి ఇంకెందుకు ఆలస్యం, గౌరీ ఫైర్ వర్క్స్ దగ్గరకు రండి. ఈ పండుగను ఆనంద వెలుగులతో నింపుకోండి. మా ఫోన్ నెంబర్ 8008143003 లేదా 9030314081. గౌరీ ఫైర్ వర్క్స్ మీ ఆనందానికి వెలుగు నింపే పేరు. మా చిరునామా పెదపారుపూడి గ్రామం, గుడివాడ టు విజయవాడ రోడ్డు పక్కన, పెదపారుపూడి మండలం. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణ అభివృద్ధి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సిఆర్డీ అధికారులు. గుడివాడ పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం ఎంత అవసరమని తెలిపిన స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జరిగే మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరిన డాక్టర్ మాగంటి. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, కళాశాల యాజమాన్యం స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరిన డాక్టర్ మాగంటి. మూడు రోజుల పాటు దీపావళి టపాసుల విక్రయాలకు సిద్ధమవుతున్న తాత్కాలిక షాపులు ముందస్తు భద్రతా ప్రణాళికలు పాటిస్తూ వ్యాపారులు నిర్వహించాలని సూచించిన అధికారులు. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో గుడివాడ పట్టణ అభివృద్ధిపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని గుడివాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీ అధికారులు పాల్గొని పట్టణాభివృద్ధిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్డీ అధికారులు గుడివాడలో చేపట్టిన సర్వే వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అభివృద్ధి చెందుతున్న గుడివాడను మరింత అభివృద్ధి చేసే క్రమంలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని సూచిస్తూ నేడు ప్రజా అభిప్రాయ సేకరణతో పాటు స్థానిక నాయకులు మరియు పట్టణ ప్రముఖుల సలహాలను తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పాల్గొని గుడివాడ పట్టణం తరపు నుండి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారులకు వెల్లడిస్తూనే ప్రజా అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని రానున్న కాలంలో సిఆర్డీ అధికారులు కార్యాచరణ రూపొందించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సిఆర్డీఏ డైరెక్టర్ వరహాలు బాబు మరియు హరి భజన్ సింగ్, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ఎలవత్తి శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మరియు పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. No, we are people. I'll just speak for 5 minutes, then these people will take care. I'll just give the idea. So the idea is that entire region, its region is not rich. It is not that your only capital city has to be rich. The entire region, including your town, has to be. ఈ రోజు మన ప్రెజెంటేషన్ లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి విజన్ గురించి, రెండు మాస్టర్ ప్లాన్. విజన్ అంటే ఏంటంటే మనం అసలు ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాము, ఎలా చేద్దాం అనుకుంటున్నాము అన్నది విజన్. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మాస్టర్ ప్లాన్ అన్నమాట. ప్లస్ మన స్వర్ణంలో 2047 మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దానిలోని మనకి 5 క్లస్టర్స్ కింద డివైడ్ చేశారు. ఇదే 5 ఎకనామిక్ జోన్స్ అన్నమాట. ఈ మధ్యలో జోన్లోనే మనకి రాజధాని ప్రాంతం ఉంది. దానిలోనే మన గుడివాడ కూడా ఉంది. తర్వాత మనకి చాలా వరకు కెనాల్ నెట్వర్క్ అనేది చాలా ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇప్పుడు మనకి 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. దానిలో ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఇలా 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్లస్ 56 మండల్స్ ఉన్నాయన్నమాట. 56 మండలాలు.
500 విలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన గుడివాడ మున్సిపాలిటీ ఇక్కడ ఉంది. మేము ఈ రీజన్ మొత్తాన్ని చదివి అంటే ULBs development means how the economy will develop, how the agriculture around the region will develop, how the transport will develop, how the environment will develop. Make it a point to visit Gudivada. That also you consider. తర్వాత గుడివాడ పేరు గుడిలవాడ కాదు, ఇప్పుడు ఏ ఊళ్ళో అయినా సందు 10 గుళ్ళు ఉన్నాయి. దిస్ ఈజ్ తెలియజేసుకుంటున్నాము. ఆ కళామందిరంలో కింద గ్రౌండ్ ఫ్లోర్ షాపులకి కేటాయించి పైన కళలను ప్రోత్సహించడానికి ఒక బిల్డింగ్ లాంటిది కట్టి కింద ఆదాయం కోసం వచ్చేసి షాపులు, పైన కళను ప్రోత్సహించడానికి కళావేదిక ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందండి. అలానే ఇల్లు కట్టుకునే నిర్మాణానికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కానీ వాళ్ళు పార్కింగ్ ప్లేస్ వాళ్ళని లేదు. పార్కింగ్ లేదంతో వాళ్ళ ఇళ్లలోనే ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి ఒక దగ్గర రిలాక్స్ అవ్వడానికి ఒక సెంట్రల్ పార్క్ ప్రపోజ్ చేశాం మనం. అంటే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాం, సరిగ్గా ప్రపోజ్ చేయలేదు. వీఆర్ థింకింగ్ అబౌట్ దట్. సార్ పాపులేషన్ నెక్స్ట్ డెమోగ్రఫీ మన జనాభా లెక్క తీసుకుంటే ఇందాక చెప్పారు సార్, 1,25,000 పాపులేషన్, ఏరియా వచ్చేసి 12 స్క్వేర్ కిలోమీటర్లు, డెన్సిటీ 98 స్క్వేర్ కిలోమీటర్, 98 పర్సన్స్ పర్ హెక్టార్, లిటరసీ రేటు 74%. ఇది మన లిటరసీ రేటు మనకు బలం వేస్తాం మన గుడివాడకు వచ్చేసి. నెక్స్ట్ సెక్స్ రేషియో 1000 to 1000 ఉంది సార్ మనకు. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఒకటి 38% ఉంది టోటల్ గా. ఇంకోటి ఏంటంటే గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది సార్, అంటే జనాభా కొంచెం పెంచుకోవడం, ఇంకోటి మార్చడం, ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టాలి, అది హైవేకి వెళ్ళిపోతుంది. గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ నెల 17వ తేదీన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రక్తదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని IMA హాల్ అధ్యక్షులు మాగంటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గుడివాడ మరియు పరిసర ప్రాంతాల్లో రక్త నిల్వలు పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. రేపు జరిగే కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపు గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మన గుడివాడ పొట్లూరు గంగాధరరావు గారి IMA హాల్లో మనము రేపు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాము. సో దీనికి స్వచ్ఛంద సంస్థలు మరియు మన పౌర ప్రేమికులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఉదయం 10 గంటలకి IMA హాల్లో స్టార్ట్ అవుతుంది, 1 గంట వరకు. సో గుడివాడలో చాలా సర్జరీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు సైన్స్ మెడికల్గా ఎంతో డెవలప్ అయింది. సో ఇన్ని సర్జరీస్కి చాలా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బ్లడ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనకి బ్లడ్ బ్యాగ్స్ అవైలబిలిటీ లేదు. అందుకని మేము డాక్టర్స్ అందరూ అనుకుని మనం కూడా ఒకటి నిర్వర్తిస్తే ఎక్కువ మంది మేము కూడా స్వయంగా బ్లడ్ డొనేట్ చేయడానికి మేము కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. సో ఇంకా స్టూడెంట్స్ వివిధ కాలేజ్ నుంచి వాళ్ళ కాలేజ్ యజమాన్యం కూడా కొంచెం ప్రోత్సహించి వాళ్ళని పంపిస్తారని ఆశిస్తూ అందరికీ రేపు రావాల్సిందిగా కోరుచున్నాను. దీపావళి సందర్భంగా ప్రతి ఏడాది బాణాసంచ విక్రయాల కొరకు ప్రభుత్వం సూచించిన స్థలంలో 3 రోజుల పాటు వ్యాపారం నిర్వహించేందుకు గాను తాత్కాలిక లైసెన్సులు వ్యాపారులకు ఇవ్వడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా బండిమిల్లి రోడ్లో ఉన్న పెద్దమల్లు కాంప్లెక్స్ నందు 31 షాపుల నిర్వహణకు అధికారులు 3 రోజుల వ్యాపార అనుమతులు లైసెన్సులు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు దీపావళి బాణాసంచ అమ్మకాలు నిర్వహించేందుకు గాను వ్యాపారులు షాపుల ఏర్పాటు పనులను ముమ్మరం చేశారు. 3 రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షల రూపాయల వ్యాపారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు పలు విభిన్నమైనటువంటి టపాసులు తీసుకొచ్చి తమ విక్రయాలు కొనసాగించడం జరుగుతుంది. సోమవారం దీపావళి పండుగ కావడంతో శనివారం నుండి సోమవారం వరకు 3 రోజుల పాటు దీపావళి బాణాసంచ అమ్మకాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షాపుల ఏర్పాటును పూర్తి చేయడం జరిగాక అధికారులు ఆ ప్రాంతాలను సందర్శించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తమ సూచించిన మేరకు వ్యాపారం నిర్వహించాలని వ్యాపారస్తులకు ఆదేశించడం జరిగింది. అంటాడేమో చెప్పండి. ఉన్నాయి అట్లా ఫోటో పెట్టా సత్యం
పెట్టా ఇందాలే పెట్టా నీకు. పుష్ కార్డ్స్ వాళ్ళు టెంపరీ లైసెన్సెస్ తీసుకోకపోవడం కానీ, లేదంటే చిన్న మోతాదులో ఉండడం వల్ల వాళ్ళు ఎవరికి ఇంటిమేట్ చేయకపోవడం కానీ, ఇది మన ప్రాబ్లం చాలా రోజుల నుండి ఉంది. మున్సిపాలిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ఆథరైజ్డ్ క్రాకర్ యూనిట్స్ ఎక్కువ బొంగళూరులో ఉన్నాయి. దీనికి మేము ఆర్డినెన్స్ సెర్చ్ పెట్టాము. అదేవిధంగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మీ సహకారం ఎక్కడ నుండి వస్తుందంటే, మీకు విఆర్ వాళ్ళకి ఎవరికైతే పర్టికులర్ విలేజెస్ ఉన్నారో వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే త్రూ ఎంఆర్ఓ గారు కానీ లేదా త్రూ ఆర్డీఓ గారు కానీ యూ విల్ కండక్ట్ సర్ప్రైజ్ చెక్స్. ఈ ఎక్స్ప్లోజర్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ మ్యాండేట్స్ us to conduct as many surprise visits as possible. It is mentioned in the act itself. సో అందుకని చెప్పి జాయింట్ ఇన్స్పెక్షన్లే కాకుండా మేము ఈ పరిధిలో ఎవరైతే ఉన్నారో రెవెన్యూ వాళ్ళు, ఫైర్ వాళ్ళు, లీగల్ మెట్రాలజీ వాళ్ళు, అలాగే కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి మేము ఏ టైం అయితే మీకు వీలు ఉంటుందో ఆ టైంలో మీరు చేయండి. అలాగే మేము అడిగినప్పుడు కూడా కొంచెం మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. దీపావళి సందర్భంగా మనం ఈరోజు మీటింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఈ యొక్క దీపావళి సందర్భంగా టెంపరీ ఫైర్ క్రాకర్స్ షాప్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది అంటే ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారంగా LE5 అంటారు దీన్ని, లైసెన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ అని చెప్పని 5 అంటారు దీన్ని. దీని ప్రకారంగా మనం స్టాక్ అనేది 500 kgs ఫైర్ క్రాకర్స్ అంటే స్పార్క్లర్స్ కానీ చైనీస్ కానీ అది వాడచ్చు. అదేవిధంగా 100 kgs మ్యానుఫ్యాక్చరింగ్ ఫైర్ వర్క్స్ అనే వరకు మనం డంప్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ టైం ఒకసారి ఈ 3 daysకి ఒకసారి మనం కొన్న తర్వాత సీల్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన లైసెన్సింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన తర్వాత లైసెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మన షాపులు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి స్టాక్ అనేది పెట్టకూడదు. గృహాల్లో కానీ లేకపోతే ఓపెన్ బయట మామూలుగా గొడౌన్స్లో కానీ ఎటువంటి మీరు లైసెన్స్ లేకుండా, ఎటువంటి ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ లేకుండా పెట్టకూడదు. అదేవిధంగా ముఖ్యంగా ఈ టెంపరీ అనేది ఓపెన్ గ్రౌండ్లో మాత్రమే పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అది పెట్టే మెయిన్ ఈ టెంపరీ లైసెన్స్ అనేది మనం మినిమం అనేది 9 square meters 3 మీటర్లు కానీ లేదా 25 square meters లోపు అనేది ఉండాలి ఈ యొక్క ఏరియా అనేది. దానికంటే ఎక్కువ ఏరియా అనేది ఉండకూడదు. అదేవిధంగా ఏరియా పెట్టిన తర్వాత అందులో ఎటువంటి మెజర్మెంట్స్ రాళ్ళు, మన తునికిలు కానీ ఎటువంటి లూజు, మన ఎక్స్ప్లోజివ్ మన మెగ్నీషియం కానీ ఫాస్ఫరస్ కానీ గన్ ఎటువంటి లూజ్ అనేది మనం ఎటువంటిది అక్కడ అమ్మకూడదు. ఓన్లీ చైనీస్ క్రాకర్స్, ఓన్లీ శివకాశి క్రాకర్స్ కానీ లోకల్ మేడ్, అది కూడా లోకల్ మేడ్ కూడా మీరు లైసెన్స్ హోల్డర్ దగ్గరే మాత్రమే కొనాలి. ఎటువంటి సార్ చెప్పినట్టు బొమ్మలూరులో కానీ ఎలాంటి అనాథరైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ నుంచి ఎటువంటి మనం కొనరాదు. ముఖ్యంగా ఈ ఎటైతే మన యొక్క లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మన గుడివాడలో 30 షాపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గుడ్లవల్లేరులో 4 షాపులు, నందివాడ 4 షాపులు, వెంట్రపేగడ అంటే పెదబారపూడిలో 1 షాపు టెంపరీ షాపులు ఇవ్వడం జరిగింది. ఈ 3 days ఇస్తాం. ఇంకోటి విషయం ఏంటంటే, పార్కింగ్ అనేది ముఖ్యంగా ఈ యొక్క లైసెన్స్ ఎక్కడ ఇచ్చామో పార్కింగ్ అనేది చాలా ముందు ఎటువంటి ముందుకు వెళ్ళకుండా చేస్తున్నారు పార్కింగ్. అట్లా కాకుండా పార్కింగ్ అనేది చాలా దూరంగా ఉండాలి పార్కింగ్. ఎందుకంటే ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ అయితే కనుక లోన్ అవర్ బయటకు వచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి షాప్కి 2 ఎక్స్టింగ్విషర్స్, 2 200 liters డ్రమ్స్, అదేవిధంగా శాండ్ 4 బకెట్లు శాండు లేదా ఒక ట్రక్ ఇసుక కానీ అక్కడ వేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేసు అయినా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం ఈజీగా దాన్ని ఆరపగలం. రీసెంట్గా మన ఆయనవల్లి ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఫైర్ యాక్సిడెంట్, బ్లాస్ట్ అయ్యింది. అది ఇంట్లో ఒక కిరాణా షాప్ ఉంటే కిరాణా షాప్ అయినా లాస్ట్ ఇయర్ అమ్మిన అంటే అనాథరైజ్డ్ ఒక పటాస్ ఉంటుంది, మనం టపాకాయలు వేస్తే పటాసు, ఆ పటాస్ అనేది అదుగు మీద పెట్టాడంట. ఆ పెట్టినప్పుడు లాగినప్పుడు అది కింద పడిపోయి కింద ఆవిడ టీ పెడుతుంది గ్యాస్ స్టవ్ మీద. ఆ టీ పెట్టడం వల్ల అది పడి బ్లాస్ట్ అయ్యింది. ఆ పైన దాని తోడు పైన క్రాకర్స్ చాలా ఉన్నాయి, ఉండడం వల్ల అది ఈజీగా ఫైర్ అనేది జరిగింది. మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క ఫైర్ ఎక్స్టెన్షన్ అనేది LE1 అంటారు లైసెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, దానివల్ల మెయిన్ కాజు దానివల్ల ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు మీ షాపులో అమ్మినప్పుడు శివకాశి అవి అయితే కొద్దిగా స్లోగా ఫైర్ అవుతుంది, కానీ ఈ యొక్క లోకల్ మేట్ ఉంటుంది తారాజొకలు కానీ అదే టపాయిలు కానీ చిచ్చుబుడ్లు కానీ అవి చాలా స్పీడ్గా ఫైర్ అవుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇది అయితే ఫైర్ అవ్వదు, బ్లాస్టే.
అర్థమైందా? మనం ఎన్ని పెట్టినా కానీ బ్లాస్ట్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. కాబట్టి ఈ బ్లాస్ట్ మనం అవ్వకుండా ఉండాలంటే మనం మినిమం నామ్స్ అనేది పాటించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉల్లిపాయ బాంబులు అంటారు, మీరు ఎన్ని అంటారు, లేదా చిచ్చుబుడ్లు, అవి హ్యాండ్లింగ్ చాలా కేర్గా చేసుకోవాలి. మనం అజాగ్రత్తగా దాన్ని గ్లాస్ మన విజయవాడలో లాస్ట్ ఇయర్ విజయవాడలో సేమ్ అదే బాక్స్ మోసుకెళ్తారు. ఎందుకంటే వర్కర్స్కి తెలియదు, దాని ఇంట్రెస్ట్ తెలదు. ఆయనకంటే కూలి పనికి వస్తాడు, చేసిపోతాడు అని మనం చెప్పాలి జాగ్రత్త. అది తెలియకుండా చేస్తాడు, బాక్స్ కింద పడేస్తాడు, బ్లాస్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం కేర్గా అతనికి దగ్గరుండి మనం చెప్పించుకోవాలి. అదేవిధంగా షాపులో సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కంపల్సరీగా చేయించాలి. అదేవిధంగా మన లోకల్లో సార్ అందరూ అయింది సార్, మ్యాక్సిమం అయిపోయింది సార్. ఇది గుడివాడ కిన్నెర కాంప్లెక్స్ లోని HDFC బ్యాంక్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన గోల్డ్ లోన్ కార్యక్రమాన్ని DSP ధీరజ్ నేడు ప్రారంభించడం జరిగింది. గుడివాడలో ప్రజల ఆదరణ పొందుతున్న HDFC బ్యాంక్ గోల్డ్ పై రుణాలు అందించి తక్కువ వడ్డీకి చిరు వ్యాపారులకు చేయూతను అందజేయడం అభినందనీయమని ఈ సందర్భంగా DSP ధీరజ్ విన్నెల్ కొనియాడారు. నమ్మకంతో కూడిన HDFC బ్యాంక్ రాబోయే రోజుల్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసి చిన్న సన్నకారు రైతులతో పాటు స్మాల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసే వాళ్ళకి సైతం రుణాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయాలని DSP కోరారు. ఈ కార్యక్రమంలో HDFC బ్యాంక్ ప్రొడక్ట్ హెడ్ ధీరజ్, గుడివాడ బ్రాంచ్ మేనేజర్ మోహన్ కుమార్, రీజనల్ సేల్స్ మేనేజర్ అవినాష్ మరియు HDFC సిబ్బంది పాల్గొన్నారు. In case if the valuer has some doubt in terms of purity of gold, then they do the assessment to check if caratage is proper or not. Because now with gold price is increasing every day, so at least fortunately not in Andhra or not in most of these states in south, but we have seen increasing trend of customers, fake customers coming with layered jewelry, fake jewelry. In fact, right now we are speaking and to our board, our team is presenting a case where 1.7 crore of fraud happened in Bayana in Uttar Pradesh, in Rajasthan. Here's to you getting lot of వీళ్ళంతా అంటారు అప్రైజ్. అవును సార్, అప్రైజెస్ ఉంటారు. ఏదైనా ఫస్ట్ మన దగ్గర అడిగి మనం అన్నీ ట్రాన్స్ఫర్ చేస్తాం. They don't feel bad, that you are doing. Yes, 266 total 16. How much is the projected loan value which is going to be? ఈరోజు గుడివాడలో ఉండే HDFC బ్యాంక్లో గోల్డ్ లోన్ సెక్షన్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్సో ప్రజలకు మంచి లోన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. We are extremely happy to be here on this occasion of launching gold loan facility in this branch. HDFC brings state-of-art processing system which gives customers fantastic experience, a lot of privacy here and complete transparency, safety and security of the ornament that they bring here. And with absolutely competitive rate of interest, we also ensure that our loans are customer friendly and they're pocket friendly also. And we wish all the very best to the branch. And we are 100% sure that now with gold loan facility available here, it will only benefit customers around in availing loan within half an hour's time. Thank you so much. HDFC బ్యాంక్ సత్యనాపురం బ్రాంచ్ గుడివాడ 2 బ్రాంచ్లో గోల్డ్ లోన్ సెక్షన్ని DSP గారి చేతుల మీద ప్రారంభించడం చాలా ఆనందకరమైన విషయం. కస్టమర్లకి, ఖాతాదారులకి తక్కువ వడ్డీ రేట్లకి గోల్డ్ లోన్ ఇవ్వడం అనేది HDFC బ్యాంక్లో చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరూ వినియోగించుకోవాలి. గోల్డ్ లోన్ అనేది సేఫ్టీ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకుని గోల్డ్ లోన్ అనేది HDFC బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. సో కస్టమర్స్ అందరూ విజిట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. AIGDSU ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను 2023లో నిరావధిక సమ్మె చేశాడన్న నేపథ్యంలో విధుల నుంచి తొలగించాడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా గ్రామీణ డక్ సేవక్ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం JSC ఆధ్వర్యంలో
గుడివాడ తపాలా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తపాలా ఉద్యోగుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేసిన మహదేవయ్యను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని ఏఐజీడీఎస్యు గుడివాడ డివిజన్ సెక్రటరీ గుమ్మడి సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడి సబ్ డివిజన్ ప్రెసిడెంట్ టీవీఎస్ హజరియా, డివిజనల్ ప్రెసిడెంట్ ప్రశాంత్, సబ్ డివిజన్ సెక్రటరీ నాగేశ్వరరావు మరియు డివిజన్ తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. డియర్ కామ్రేడ్స్, ఇక్కడ మనం ఏఐజీడీఎస్యు నూజివీడ్ సబ్ డివిజన్ తరఫున వచ్చి ఉన్నాము మన డివిజనల్ ఆఫీస్కి. మనము ఏఐజీడీఎస్యు జనరల్ సెక్రటరీ మహాదేవయ్య గారిని సర్వీస్ పరం రివ్యూ చేసినందుకు కారణంగా మళ్ళా రీవోక్ చేయాలని మేమందరం పోరాటం కోసం ఈరోజు ధర్నా చేస్తున్నాము. రేపు రాబోయే కాలంలో ఆయన్ని కనుక విధుల్లోకి తీసుకోకుండా ఉండి ఒకవేళ మా జేసీఏ అన్ని యూనియన్లు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా పిలిపిస్తున్నాయి. ఆ పిలుపుకి మేము కట్టుబడి ఎటువంటి కార్యాచరణకైనా మేము సిద్ధంగా ఉన్నామని మా డివిజనల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా నిరాహార దీక్షలకే కానీ ఎటువంటిది పోరాటాలకైనా మా ఏఐజీడీసీ తరఫున ప్లస్ జేసీఏ తరఫున మేమందరం పాల్గొంటామని గంటాపదంగా తెలియపరచుకుంటున్నాను. ఏఐజీడీఎస్ జిందాబాద్. ఏఐజీడీఎస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవ గారిని ఒక వారం రోజుల కిందట సర్వీస్ నుండి రిమూవ్ చేశారండి. ఎందుకంటే ఆయన 2023లో నిరవధిక సమ్మె చేయించారనే కారణంతో ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఆయన మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న మహాదేవ గారు మాకెంతో ముఖ్యమైన వారు. ఆయన లేకపోతే మా యొక్క సమస్యలని ఢిల్లీలో ప్రభుత్వానికి, మా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఉన్నతాధికారులకి మా యొక్క సమస్యల్ని నివేదించే అధికారి మాకు సీనియర్ కామ్రేడ్ ఆయన్ని అలా రిమూవ్ చేయడం మాకెంతో బాధాకరం. దాన్ని నిరసిస్తూ ఈ రోజున ఇండియా మొత్తం మీద అన్ని డివిజనల్ కార్యాలయాల నందు ఈ ధర్నా కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయన్ని వెంటనే సర్వీస్లోకి తీసుకొని ఏఐజీడీఎస్లు అందరికీ ఇండియా మొత్తం మీద 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నామండి. వాళ్ళందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎస్ఎస్ మహాదేవయ్య గారిని వెంటనే సర్వీస్ నుండి రీవోక్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మరియు మా ఉన్నతాధికారులకి ఈ హెచ్చరిక చేస్తున్నాము. ఆయన్ని వెంటనే రివోక్ చేయకపోతే తదుపరి మేము నిరాహార దీక్షలు ఏంటి, నిరవధిక సమ్మెలకైనా సరే వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ పట్టణ అభివృద్ధి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన సిఆర్డీ అధికారులు. గుడివాడ పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం ఎంత అవసరమని తెలిపిన స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు జరిగే మెగా రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయాలని కోరిన డాక్టర్ మాగంటి. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, కళాశాల యాజమాన్యం స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరిన డాక్టర్ మాగంటి. మూడు రోజుల పాటు దీపావళి టపాసుల విక్రయాలకు సిద్ధమవుతున్న తాత్కాలిక షాపులు ముందస్తు భద్రతా ప్రణాళికలు పాటిస్తూ వ్యాపారులు నిర్వహించాలని సూచించిన అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.